ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సభ్యులు రైతుల సహకారంతో దినదిన సంఘం లాభాల బాటలో నడుస్తుందని సింగిల్ విండో ఇన్ఛార్జ్ చైర్మన్ మెరుగు రాజేశం గౌడ్ తెలిపారు. ముస్తాబాద్ పోత్గల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో ఇన్ఛార్జ్ చైర్మన్ మెరుగు రాజేశం గౌడ్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, రైతులు నాణ్యమైన విత్తనాలు కొని గిట్టుబాటు పొందాలని అన్నారు. రైతులు సకాలంలో రుణాలు చెల్లించి సంఘం అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ గన్ని నరసింహులు, సిఓ జంగం కృష్ణ, సిబ్బంది తదితరులు ఉన్నారు. తక్కువ ఎగుమతి దిగుమతి చేసుకున్నట్టు జరిగింది. దాదాపుగా మనకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మొత్తము 1,14,300 క్వింటాలు వచ్చింది. అంతకుముందు మనకు 1,60,000 క్వింటాల వరకు కూడా చేరింది. కొంచెం గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్ల ముందుగానే రైస్ మిల్లకు కొన్ని వడ్లు పోవడం వల్ల రైతులు జర నష్టపోయారు. అది ఒక్కటే చాలా బాధాకరం అనిపించింది. అలాగే ఈరోజు చైర్మన్ బాపన్న విదేశీ పర్యటన సందర్భంగా ఇన్ఛార్జ్ చైర్మన్గా నాకు ఇచ్చినందుకు బాధ్యతలు స్వీకరించి ఆయనకు ఎలాంటి ఇబ్బంది రాకుండా టోటల్గా 28,35,98,000 చిల్లర మేము లోన్స్ ఇవ్వడం జరిగింది. రైతులు కూడా ఇంకా అవసరం ఉన్న వాళ్ళు కూడా వచ్చి సకాలంలో తీసుకొని మేర్చడానికి కూడా సపోర్ట్ చేస్తున్నాం. వారి ఆధ్వర్యంలో ఈరోజు నాప్కాబ్ చైర్మన్ రవీంద్ర అన్న, అలాగే కేటీఆర్ గారి ఆధ్వర్యంతో లాస్లో ఉన్నటువంటి సొసైటీని లాభాల బాట తీసుకొచ్చిన బాపన్న గారికి కూడా ధన్యవాదాలు చెప్తూ, ఈ బాధ్యతలు నాకు ఇచ్చి నన్ను ఇన్ఛార్జ్ చైర్మన్గా చేసినందుకు వారికి, అలాగే పాత్రికేయ మిత్రులకు, మా తోటి డైరెక్టర్లకు, అలాగే మా సిబ్బందులకు కూడా ధన్యవాదాలు చెప్తూ, ఇది ఇంకా కూడా మున్ముందు అభివృద్ధి పథంలో నడచడానికి మేము చాలా ముందు ప్రయత్నం చేస్తాం. అలాగే రైతులు కూడా ఇప్పుడు విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. వారు ఆధార్ కార్డు తీసుకొచ్చి ఇప్పుడు వినియోగం చేసుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నా. రైతులందరూ కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి కాబట్టి నాణ్యమైన విత్తనాలు తీసుకుపోయి ఎలాంటి కల్తీ లేకుండా జరుగుతుంది కాబట్టి మీరు సొసైటీలో తీసుకొని మంచి దిగుబడి తీసుకురావాలని కోరుకుంటున్నా. అలాగే రైతులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ నేను ఈ అవకాశం ఇచ్చిన వారికి